అలవాట్లు పడ్డాక 50లు వచ్చేటప్పటికి వీళ్ళ ఓపిక తగ్గిపోతుంది. 60లు వచ్చేటప్పటికి కదలలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, ఏదో ఒక రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ రోగాల్లో వచ్చేటటువంటి వాళ్ళకి వీళ్ళిద్దరూ కష్టపడి కూలీతో వచ్చిన సంపాదనలతో మళ్ళీ వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. దాంతో తిట్టడం, దూరంగా ఉంచడం, లేకపోతే సెటైర్లు వేయటం, అత్తమామల్ని వేధించే లేకపోతే అత్తమామల్ని విసుక్కునే కోడళ్ళు తమ పిల్లలకి అత్తమామల గురించి రాంగ్గా చెప్తా ఉండేవాళ్ళు. ఆ పిల్లలు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నా అడగాలన్నా ఒక నెగిటివిటీ ఉండేది. ఎప్పుడైతే ఈ పెన్షన్ డబ్బులు ఎక్కువ రావడం మిగిలిందో, 1000 నుంచి 2000 అయిందో, తమ చేతికి వచ్చిన డబ్బుల్లో కొంత కోడలకి ఒక 500, 1000 రూపాయలు చేతిలో పెట్టడం, అదే సందర్భంలో ఆ మనవళ్ళు మనవరాళ్ళు ఏదైనా కొనుక్కుంటానంటే రూపాయి ఇచ్చి కొనుక్కోమనేటప్పటికీ ఆ మనవళ్ళు మనవరాళ్ళకి ఈ తాత అంటే ప్రేమ వచ్చింది, తాత మామలంటే. అదే సందర్భంలో కోడలకు కూడా పర్లేదు, మనకు కొంత వెసులుబాటు వచ్చింది. ఇంకోటి, వీళ్ళిద్దరి పేరున బియ్యం కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తున్నారు కదా. ఇవన్నీ కూడా కుటుంబంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది. అంటే ప్రవర్తనలో సామాజిక భద్రత ఒక్క మనిషికే కాకుండా కుటుంబానికి మెయిన్లీ వృద్ధులకి సామాజిక భద్రత అద్భుతంగా వచ్చిందండి. ఇవాళ ఇంకొక ధైర్యం కూడా వచ్చింది. బాబు మళ్ళీ రెండోసారి వచ్చాక, లేదా ఈవెన్ మన 14, 19లో వచ్చి